కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. తెలుగులో బాలి మంచి కార్టూనిస్ట్. బాలి అనేది ఆయన కలం పేరు. పూర్తి పేరు మేడిశెట్టి శంకర్రావు గారు. దాదాపు కొన్ని ఏళ్లలో ఆయన కొన్ని వేల కార్టూన్లు గీశారు. ఆయన చిత్రకారుడు, రచయిత కూడా. కొన్ని వేల చిత్రాలు గీశారు. అలాగే కొన్ని వేల పుస్తకాలకి ముఖచిత్రాలు గీశారు. కొన్ని కథలు కూడా రాశారు. తెలుగు పాటలు ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది. ఆయన ఇటీవల 2023 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఈరోజు కార్టూన్ కబుర్లు కార్యక్రమంలో మనతో పాటు జకీర్ గారు ఉన్నారు. జకీర్ హుస్సేన్ పూర్తి పేరు. ఆయన కలిసి కబుర్లు చెప్పేసుకుందాం. జకీర్ గారు, వెల్కమ్ టు ది షో. కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. దూరదర్శన ప్రేక్షకులకు నమస్కారం. ఈ పూర్తి పేరు జకీర్ హుస్సేన్. జకీర్ హుస్సేన్. దాదాపు 40 సంవత్సరాలుగా మీరు కార్టూన్లు గీస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్టూనిస్టులో మీరు ఒకరు. ఈ మొట్టమొదటి కార్టూన్ ఎప్పుడు ప్రింట్ అయింది? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పటికి నేను కార్టూన్స్ కొంచెం ప్రాక్టీస్ చేసేవాడిని. 10th క్లాస్, నేను 9th క్లాస్ అయిపోయిన తర్వాత మా ఊరి నుండి కరీంనగర్కి వెళ్ళడం జరిగింది. కరీంనగర్ నుండి పబ్లిష్ అయ్యే పక్షపత్రిక నవత, దాని ఎడిటర్గా చుక్కారెడ్డి గారు. అయితే సెలవులో వెళ్ళినప్పుడు ఆ పత్రిక ఆఫీస్కి వెళ్ళి నేను వేసిన కొన్ని బొమ్మలు చూపించాను. సార్, నేను కార్టూన్లు వేస్తాను, మీ దగ్గర ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్ అన్న. అయితే వాళ్ళ దగ్గర అప్పటికి కార్టూన్స్ అంటే ఏమి వేయట్లేదు, లోకల్ పొలిటికల్ మ్యాగజైన్ అన్నమాట అది. ఆయన ఏం చేశాను, నా బొమ్మలు చూసి పర్లేదు బాగున్నాయి, నువ్వు వేసే కార్టూన్లు కాకుండా మా దగ్గర ప్రచురించే వ్యాసాలు, న్యూస్ ఉంటాయి, అవి మీకు ఇస్తాను, చదివి దాని మీద ఏమైనా కార్టూన్లు వేయగలిగితే వేసుకొని తీసుకొని రా అన్నారు అనమాట. అట్లా నాకు ఒక 2 న్యూస్ ఇచ్చారు, అంటే పబ్లిష్ చేసే వ్యాసాలు ఇచ్చారు. తీసుకెళ్ళి చూసి కొన్ని కార్టూన్స్ వేశాను. తీసుకెళ్ళి చూపిస్తే బాగున్నాయని చెప్పేసి ప్రచురించడం జరిగింది. అలా నా మొదటి కార్టూన్ నవత, కరీంనగర్ నుంచి వెలువడే పక్షపత్రిక నవత మ్యాగజైన్లో 1980లో మొదటి కార్టూన్ ప్రచురితమైంది. మీరు గీసిన మొదటి కార్టూన్ మీకు గుర్తుందా? మొదటి గుర్తుందండి. యాక్చువల్లీ అది పొలిటికల్ పత్రిక కాబట్టి ఎన్టీఆర్ గురించి ఒక వ్యాసం ఇచ్చారు నాకు. ఎన్టీఆర్ మీద నేను ఒక కార్టూన్ వేసాను. అలా నేను నా ఎంట్రీ అనేది అసలు వాస్తవంగా చెప్పాలంటే పొలిటికల్ కార్టూనిస్ట్గానే నా ఎంట్రీ జరిగింది. నేను వేసిన మొదటి 20 కార్టూన్లు దాదాపు ఎన్టీఆర్ గారి మీదే వేశాను. అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి, పొలిటిక్స్ నుండి వచ్చారు, ఆయన నుంచి వేసిన కార్టూన్స్. ఓకే. మొదటి కార్టూన్కి మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? అప్పుడు రెమ్యునరేషన్ దాదాపు అన్ని పత్రికలు ఇచ్చేవాళ్ళు. నవత వాళ్ళు నాకు 5 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క దానికి. ఆ తర్వాత చాలా మ్యాగజైన్స్లో కార్టూన్స్ పరిచితమైనాయి. ప్రతి మ్యాగజైన్ వల్ల అప్పుడు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, స్వాతి, ప్రతి వాళ్ళు రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు. ఏం చేస్తారు ఫస్ట్ మీకు వచ్చిన రెమ్యునరేషన్తో? మీరు ఏం చేశారో గుర్తుందా? అప్పటికి నా దగ్గర ఫ్రెండ్స్ చాలామంది ఉండేవాళ్ళు, ఒక గ్రూప్ ఉండేది ఫ్రెండ్స్ అందరూ. 5 రూపాయలు అట్లా 3 కార్టూన్లకు 15 రూపాయలు ఇచ్చారనమాట. అందరం వెళ్ళేసి హాయిగా టిఫిన్ చేసుకొని సినిమాకి వెళ్ళి అలా ఖర్చు పెట్టాను అనమాట. నా మొదటి కార్టూన్. స్టూడెంట్సా లేకపోతే స్టూడెంట్? 9th అయిపోయిన తర్వాత 10th వచ్చాను అనమాట, ఆ టైంలో అనమాట. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? సార్, నేను పుట్టింది పల్లెటూరు, చాలా చిన్న ఊరు అక్కన్నపేట. ప్రస్తుతం అది సిద్దిపేట జిల్లాలో ఉంది. దాదాపు ఒక 300 కంటే తక్కువ గృహాలున్న ఊరు అన్నమాట. మా నాన్నగారు అబ్దుల్ సత్తార్, ఆయన ఆ ఊరి పోలీస్ పటేల్. అప్పుడు పోలీస్ పటేల్ వ్యవస్థ ఉండేది. మా ఫాదర్ ఆ ఊరి పోలీస్ పటేల్, తర్వాత ఆ ఊరి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా. అమ్మ చాంద్బీ, హౌస్ వైఫ్. ఓకే ఓకే ఓకే. మేము 2 సిస్టర్స్, 2 బ్రదర్స్ అనమాట. టోటల్ 4 మెంబర్స్ మా ఫ్యామిలీ. ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు? నాకు ఒకే పాప అండి. ఇప్పుడు యూఎస్లో ఎంఎస్ చదవడానికి వెళ్ళింది, యూఎస్లో ఉంది ప్రస్తుతం. ఓకే ఓకే ఓకే. మీరు ఫ్రీలాన్సరా లేకపోతే? ఫ్రీలాన్సరే అండి, ఫ్రీలాన్స్ కార్టూన్స్. మీ వృత్తి ప్రవృత్తి ఏమిటి మామూలు? నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా ఉంటుంది. అప్పుడు శాతవన గ్రామీణ బ్యాంక్, తర్వాత దక్కన్ గ్రామీణ బ్యాంక్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెరుగుతుంది. 1988లో మేనేజర్గా జాయిన్ అయ్యాను. 2011 వరకు బ్యాంక్లో పనిచేస్తాను. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసి కొన్ని కాంట్రాక్ట్స్ అట్లాంటివి చేశాను. ఈ లైనింగ్ అది కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు కానీ లైనింగ్లో ఒక ఫన్ ఉంటుంది. మీ కార్టూన్లో కూడా ఒక రకమైన ఫన్ కనిపిస్తుంది. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు వీటికి లైనింగ్కి రావడానికి కారణం ఎలా వచ్చింది? కార్టూన్ వేయాలి అనడానికి ఇన్స్పిరేషన్ మాత్రం ఈనాడు పత్రికలు వచ్చే పాప గారి కార్టూన్లు, ఆ తర్వాత శ్రీధర్ గారి కార్టూన్లు. అలా నేను వాళ్ళ బొమ్మలు చూసి ప్రాక్టీస్ చేశాను.
ఆ తర్వాత నాకు ప్రత్యేకంగా గురువు అంటే, ఎందుకంటే మేము చాలా చిన్న ఊరు, కరెక్ట్గా ఎటువంటి ఫెసిలిటీస్ లేని చిన్న ఊరు, పత్రికలు అనేవి లేవు, కార్టూన్స్ ఎలా వేయాలని అసలు కార్టూన్స్ అంటేనే సరిగ్గా అవగాహన లేదు, ఏదో బొమ్మలు వేసుకుంటూ ప్రాక్టీస్ చేసేవాను అనమాట. అలా బొమ్మలు వేస్తూ నాకు నేనే ప్రాక్టీస్, ఎవరు గురువు అంటూ ఎవరు లేరు, సొంతంగా నేనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ ప్రాక్టీస్ వల్ల ఒక రకమైన బొమ్మలు వేయాలని, అంటే యూనిక్ బొమ్మలు వేయాలి అనేది ముందు నుండే ఉందన్నమాట. వెరీ ఫస్ట్ నుండి కూడా నాకంటే ఒక స్టైల్, ఇప్పుడు శ్రీధర్ గారిది ఒక స్టైల్, పాప గారిది ఒక స్టైల్ ఉండేది. చూడగానే వాళ్ళ సంతకం అవసరం లేదు, పాప గారి కార్టూన్, శ్రీధర్ గారి కార్టూన్ ఈజీగా గుర్తుపట్టచ్చు. అట్లా నాకంటూ ఒక లైనింగ్ ఉండాలనేది వెరీ ఫస్ట్ కార్టూన్ నుండే నాకు ఒక నిర్ణయించుకున్నాను అనమాట. అందుకోసానికి ప్రత్యేకంగా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. ఈ స్టైల్ రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు, ఇన్స్పిరేషన్ టేబుల్ లేదండి, నా అది సదాగా వచ్చిన లైనింగ్ అంతే. దాదాపు ఎన్ని కార్టూన్లు గీసి? 40,000 కార్టూన్లు. నేను 80s నుండి 92 అంటే నేను గ్రామీణ బ్యాంకులో మేనేజర్ జాయిన్ అయ్యే వరకు దాదాపు 6,000 పైన కార్టూన్లు వేశాను. 1992 నుండి మొత్తం మానేసి 2017లో మళ్ళీ మన కార్టూనిస్టులు అందరూ కలిసి బెంగళూరులో కార్టూన్ ఉత్సవం అని చెప్పేసి ఒక పెద్ద కార్యక్రమం చేశారు. అప్పటి నుండి మళ్ళీ నేను కార్టూన్స్ వేయడం స్టార్ట్ చేశాను. 2017 తర్వాత కూడా ఇప్పటికీ దాదాపు 2,000 కార్టూన్లు వేశాను. 2,000 కార్టూన్లు వేశారు. ఓకే ఓకే. ఎలా ఉంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉండే జనరల్గా కార్టూన్లకి? ఇప్పుడు ప్రత్యేకంగా పత్రికలు అంటూ లేవు. అప్పుడు 80s 90sలో విపరీతమైన పత్రికలు ఉండేవి. అప్పుడు నిజంగా చెప్పాలంటే 80s అనేది పత్రికలకు స్వర్ణయుగము, కార్టూనిస్టులకు స్వర్ణయుగం. అప్పుడు దగ్గర దగ్గర 20-30 వీక్లీస్ ఉండేవాటి, వీక్లీస్ మ్యాగజైన్స్ కాదు. ఇప్పుడు ఒక్కటి కూడా మ్యాగజైన్ లేదు, వీక్లీ మ్యాగజైన్ అనేది లేదు. డైలీ పేపర్స్ వాళ్ళ కార్టూన్స్ వాళ్ళకు ఉన్నారు, ఫ్రీలాన్స్ కార్టూన్స్ వాళ్ళు వేయరు. సో మనకి ఇప్పుడు ఉన్న మిగిలింది ఒకటే సోషల్ మీడియా. ఇప్పుడు నేను కార్టూన్లు వేస్తుంటాను, నేను ఒక పత్రికకు సండే మ్యాగజైన్ గత 6 సంవత్సరాలు వేస్తున్నాను. అది కాకుండా సోషల్ మీడియాలో నేను నా కార్టూన్స్ పోస్ట్ చేస్తుంటాను. కానీ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అనేది ఉంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పత్రికలో పడడం అనేది పత్రికకు ఉన్న పాఠకుల వరకే చేరుకుంటుంది. అంటే ఒక పత్రిక, ఇప్పుడు పత్రికలు లేవు, ఉన్న పత్రికలు కూడా పాఠకుల సంఖ్య, సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువ, అయితే 5,000 10,000 కంటే ఎక్కువ ఉండదు. అదే సోషల్ మీడియా పెట్టేదంటే విపరీతమైన రీచ్ ఉంటుంది. ఇప్పుడు మొన్న ఒక కార్టూన్ నాకు చూస్తే వాళ్ళు ఎనాలిసిస్ ఇస్తారు ఫేస్బుక్ వాళ్ళు. నా కార్టూన్ మన లాస్ట్ వీక్లో 1,20,000 రీచ్ అయిందన్నమాట. సో సోషల్ మీడియా అనేది చాలా యూస్ఫుల్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, మనకు తెలియకుండానే అది రీచ్ అవుతూ ఉంటుంది. అది ఒకటి పత్రికలు లేకపోయినా కూడా ఆ గ్యాప్ అనేది సోషల్ మీడియా ఫిలప్ చేస్తూ ఉంది. నిజంగా రీచ్ అవుతుంది సార్. మన కార్టూన్ అయితే మనం ఎవరి గురించి అయితే ఇస్తామో, ఎవరికొకరికైతే మనం వేస్తున్నామో వాళ్ళకి మాత్రం రీచ్ అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పత్రికల కంటే కూడా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ మంది రీచ్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్స్ ఎక్కువైపోయినాయి, వాట్సాప్లో రకరకాల గ్రూప్స్, సోషల్ మీడియా గ్రూప్స్, తర్వాత కమ్యూనిటీ గ్రూప్స్ ఇట్లా ఏర్పడాయి. కాబట్టి మనకు కార్టూన్ వేస్తే ఆ సబ్జెక్ట్లో ఏది ఉందో ఆ పర్టికులర్ గ్రూపులో మాత్రం విపరీతంగా షేర్ అవుతుంది, నంబర్ ఆఫ్ టైమ్స్ షేర్ అవుతుంది. ఒకటి సోషల్ మీడియా రెస్పాన్స్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా ప్రతిస్పందన. ఈ కార్టూన్ మీద స్పందన అనేది సోషల్ మీడియా ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు పత్రికల్లో వాళ్ళు చదివిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావడానికి వాళ్ళకు ఛానల్ అంటూ ఉండదు. అదే సోషల్ మీడియా పోస్ట్ చేసిన కిందనే కామెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కామెంట్లో చాలా నిర్భయంగా మొహమాట లేకుండా కామెంట్ చేస్తుంటారు. బాగుంటే బాగుంది అంటారు, బాగాలేని దాని మీద రివర్స్ కూడా అటాక్ చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే. ఒకప్పుడుతో పోలిస్తే కార్టూన్స్ చాలామంది ఉండేవారు, ఇప్పుడు కార్టూన్గా ఆదరణ పెరిగిందంటారా తగ్గిందా? కార్టూనిస్టులు 80sలో వేసినప్పుడు దాదాపు 300 నుంచి 400 మంది కార్టూన్లు కొత్త వారు అప్పుడే వచ్చారు. అప్పటి నుండి కార్టూన్స్ వాళ్ళే వేస్తున్నారు ఇప్పటికి కూడా. అప్పుడు పత్రికలు ఉండేవి, పత్రికలు రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు, సరిపోయేంత అమౌంట్ కూడా వచ్చేది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు పత్రికలు లేవు, రెమ్యునరేషన్ అనేది అసలు ఇంపాసిబుల్, రెమ్యునరేషన్ అనేది మనకు ఒక్క పైసా కూడా రావట్లేదు. అందుకొరకు కొత్త కార్టూనిస్టులు అంటే ఎవరు రావట్లేదు, అంటే అవగాహన లేక ఒకటి కావచ్చు, రెమ్యునరేషన్ లేదు, ఎటువంటి దాంతో లాభం లేదని చెప్పేసి కూడా ఒక కారణం కావచ్చు. కొత్త కార్టూనిస్టులు అంటే ఎవరు రావట్లేదు. ఉన్న కార్టూనిస్టులు 80sలో వేసిన వాళ్ళు కూడా మళ్ళీ రీఎంట్రీ వేసి మళ్ళీ వాళ్ళే వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కార్టూన్ దాదాపు 80 to 90% 80sలో వేసిన కార్టూనిస్టులే మళ్ళీ ఇప్పుడు కార్టూన్లు వేస్తున్నారు. సో కొత్త కార్టూన్స్ రాకపోవడానికి కారణం మాత్రం ఆర్థికంగా ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల. మీరు ఇక్కడ తెలంగాణలో కార్టూనిస్టుల సంక్షేమం కోసం ఒక సంస్థ కూడా స్థాపించినట్టున్నారు కదా? కార్టూన్లు అనేది నాకు ఒక ప్యాషన్. నిజంగా చెప్పాలంటే కార్టూన్లు నేను అప్పుడు వేసాను. ఈవెన్ నేను కార్టూన్ మానేసే టైంలో కూడా రఫ్ స్కెచింగ్, లేకుంటే ఎవరైనా కార్టూన్ ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం, ఎలా వేయాలని గైడెన్స్ ఇవ్వడం, ఇది మాత్రం నేను ఎప్పుడు ఆపలేదు. కరీంనగర్లో 1996లోనే మేము అసోసియేషన్ స్టార్ట్ చేసాము. నేను, నా క్లాస్మేట్ రాజమౌళి గారు ఉన్నారు, ఇద్దరం కలిసి కొత్త కార్టూన్ తయారు చేయాలి, కార్టూనింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి అనేది అప్పటి నుండి ఒక ఆలోచన ఉండేది.
1996లోనే ఒక అసోసియేషన్ పెట్టాను కరీంనగర్ లోపల పెట్టి దాదాపు 50-55 ఎగ్జిబిషన్స్ పెట్టాము. కరీంనగర్లో పెట్టాము, వరంగల్లో, విజయవాడలో, న్యూఢిల్లీలో, హైదరాబాద్ రవీంద్రబాద్లో చాలాసార్లు కార్టూన్ ఎగ్జిబిషన్ పెట్టాము. ఆ తర్వాత అదే అసోసియేషన్ ఆధ్వర్యంలో అంటే కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగపూర్, మలేషియాలో కూడా మేము కార్టూన్ ఎగ్జిబిషన్ పెట్టాము. దానివల్లనే అనుకుంటాను భాష ఉమ్మడి రాష్ట్రాల లోపల అన్ని జిల్లాలో కలుపుకుంటే అత్యధిక కార్టూనిస్టులు ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇప్పటికీ కరీంనగర్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 45 మంది కార్టూనిస్టులు ఉన్నారు. దాంట్లో 30 మంది యాక్టివ్ కార్టూనిస్టులు ఉన్నారు. ఇది కేవలం మా అసోసియేషన్ సాధించిన ఘనత అనుకోవచ్చు. ఆ తర్వాత 2005లో రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ పెట్టాలని అనుకున్నాము, అది కుదరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం మేము మళ్ళీ తెలంగాణ అసోసియేషన్ ఒకటి పెట్టాము. అది కేవలం సంక్షేమ సంఘం, అంటే ఏదో చేయాలి పొలిటికల్ అట్లా కాకుండా ఉన్న కార్టూనిస్టులకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, తర్వాత ఆర్థికంగా ఎక్కడి లేదు. సో ఇప్పుడు మనకున్న ఏకైక మార్గం గవర్నమెంట్ నుండి ఏమైనా సాధించవచ్చా. ఇప్పుడు విలేకరులు ఉన్నారు, విలేకరులుగా అక్రిడేషన్ కార్డ్స్ అని చెప్పేసి, లేకుంటే గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ల్యాండ్స్ ఇవ్వడము, లేకుంటే డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడం, అట్లాంటి ఏదో ఆలోచనలు నడుస్తున్నాయి. మేము కూడా కార్టూన్లు వేస్తున్నాం కదా, మేము కూడా సొసైటీ కొరకే వేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే మా కార్టూనిస్టులు ప్రతి సమస్య మీద రెస్పాండ్ అవుతారు. అప్పుడు పాతకాలంలో కుటుంబ నియంత్రణ అయితేనేమి, స్వశక్తి సంఘాలు అయితేనేమి, తర్వాత ఇటువంటి ప్రతి దాని మీద మేము కార్టూన్లు వేస్తాం. ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ కార్టూన్స్ చేస్తాం. మా కార్టూన్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోస్టర్లుగా చేసి జిల్లా లోపల ప్రదర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది కార్టూనిస్టులు ఉన్నారు? ఇప్పటికైతే 110 మంది ఉన్నారు సార్ తెలంగాణ నుండి. 110 మంది కార్టూన్లు వేస్తున్నారా? 110లో దగ్గర ఒక 35-40 మెంబర్స్ రెగ్యులర్ కార్టూన్లు వేస్తున్నారు. మిగతా వాళ్ళు అడప కార్టూన్లు వేస్తున్నారు. కొందరు మానేస్తారు. సోషల్ మీడియాలో కనిపించే కార్టూనిస్టులు ఎంతమంది? తెలంగాణ నుండి ఒక 10-15 మంది అయితే రెగ్యులర్ కార్టూన్లు వేస్తుంటారు సార్. ఒక 10 మంది దాకా ఉంటారు. ఏంటి మీ ఎయిమ్ ఏమిటి అంటే జనరల్గా అసోసియేషన్ తరఫున అసోసియేషన్ తరఫున అంటే ఇప్పుడు కొత్త కార్టూన్ తయారు చేయాలనేది మెయిన్. ఇప్పుడు ఏంటంటే కొత్త తరం అనేది అసలు రావట్లేదు. కొత్త తరం రావడానికి కార్యక్రమాలు ఏదైనా వర్క్షాప్ నిర్వహించడం కానీ, కాలేజీలోకి వెళ్ళి స్కూల్లోకి వెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టడం అని చెప్పేసి, ఇప్పుడు నెక్స్ట్ మంత్లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కూడా ఒక ఎగ్జిబిషన్ పెడదామని చెప్పేసి ప్రిన్సిపల్ గారిని ఈ మధ్యనే సంప్రదించాము. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్లో కరీంనగర్ కూడా ఎగ్జిబిషన్ పెట్టారు. అంటే ఆయన ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్టూన్ కళ అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు కొత్త తరం అంటే పబ్లిక్ రీచ్ అవుతుంది. అవును, కొత్త తరం రావాల్సిందంటే ఎక్కడ నుండి అంటే స్టూడెంట్స్ నుండి రావాలి. కాబట్టి స్కూల్స్, కాలేజ్ టార్గెట్. మీ సంస్థలో మెంబర్షిప్ కావాలంటే ఎలిజిబిలిటీ ఏమిటి? మేము అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మా బైలస్లో కొన్ని రాసుకున్నాం. అంటే మేము ఇప్పుడు ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఉండాలనేది ఒకటి పెట్టుకున్నాం. మేము ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణలో పుట్టిన వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణలో పుట్టిన వాళ్ళు అందరినీ వెతికి వాళ్ళకు దూరంగా ఎక్కడున్నా కానీ తీసుకొని, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ, కొన్ని విదేశాల మంది ఉన్నారు, కొన్ని వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఒక అసోసియేషన్. కార్టూనిస్ట్లే తెలంగాణలో పుట్టి ఉండాలి, అది మొదటి కండిషన్. రెండో కండిషన్ అంటే కనీసం ఒక కార్టూన్ అయినా కానీ పత్రికలో ప్రచురించి ఉండాలి. ఏది ప్రింట్ మీడియాలో ఒక కార్టూన్ అయినా ప్రచురించి ఉండాలి. కార్టూన్ ప్రదర్శిస్తే వాళ్ళకి మేము మెంబర్షిప్ తీసుకున్నాం. ఏమంటే మరి ప్రోత్సహించాలంటే 100 కార్టూన్లు వేస్తేనే కుదరదు కదా. సో ఒక కార్టూన్ వేసినా కానీ మా మెంబర్గా తీసుకున్నాము. వాళ్ళ ద్వారా ఇంకా కొత్త కార్టూన్లు ఎక్కువ వేయించే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు కొంతమంది 80s వేసి మొత్తానికి మానేశారు. వాళ్ళని కూడా మళ్ళీ ఎంకరేజ్ చేసి. మీరు చెప్పినంత మంది నాకైతే కార్టూన్స్ కనిపించట్లేదు సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అందరూ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు. కొంతమంది చేస్తున్నారు, ఏదో పత్రికలు పంపిస్తున్నారు, పత్రికల ప్రచురణ అంతే దాచుకుంటున్నారు. కొంతమందికి ఎందుకంటే 80sలో ఉన్నదంటే అబోవ్ 50 వాళ్ళకు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు అంతా అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు కొంతమంది పోస్ట్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. కానీ కార్టూన్లు వేస్తున్నారు. ఒక 15 to 20 మెంబర్స్ మాత్రం రెగ్యులర్గా కార్టూన్లు వేసేవాళ్ళు ఉన్నారు తెలంగాణ నుండి. ఓకే, వెరీ నైస్. మీరు మీ కార్టూన్లతో ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు. ఎస్ సార్. ఈ మధ్యన అంటే యాక్చువల్లీ చాలా కార్టూన్స్ ఉన్నాయి, ఎప్పుడో బుక్ తీసుకురావాల్సింది. ఈ మధ్య మిత్రులందరూ, తర్వాత మన బాజీ గారు, వారి ప్రోత్సాహం ఒకటి, కార్టూన్ బుక్ తీసుకురావాల్సిందే అబ్బా అని చెప్పేసి ఆయన అలా ఒక కార్టూన్ బుక్ తీసుకొచ్చాను. పుస్తకం పేరు కూడా మన రమణాచారి గారు పెట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి ముందు మాట కోసం వెళ్తే ముందు చూసి అసలు నువ్వేం పేరు పెట్టావన్నారు. లేదు సార్ అంటే ద్విశతి అని పేరు పెట్టున్నారు. ద్విశతి అంటే 200 కార్టూన్లు అలా. సో 200 కార్టూన్తోనే ఒక ఫస్ట్ బుక్ మొన్న ఈ మధ్య రిలీజ్ చేశాను. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఓ గ్రేట్. జకీర్ గారు, మరి మా ప్రేక్షకుల కోసం మీకు ఒక కార్టూన్ గీసి చూపిస్తారా? షూర్ అండి.
మీ లైన్ కానీ మీ బొమ్మలు కానీ చాలా ఫన్నీగా ఉంటాయి, వెరీ నైస్, చాలా బాగున్నాయి. జకీర్ గారు, మీరు కార్టూనిస్ట్గా మీకు వచ్చిన అవార్డులు కానీ రివార్డులు కానీ ఏమిటాయి? నిజంగా చెప్పాలంటే అవార్డులు రివార్డులే కంటే పబ్లిక్ వచ్చిన స్పందనే చాలా ముఖ్యం. నాకు మాత్రం పాఠకుల నుండి సోషల్ మీడియా నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. చాలా ఒక రకంగా చెప్పాలంటే మంచి ఫాలో చేస్తున్నారు. నా కార్టూన్స్ రకరకాల గ్రూపుల్లో షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా అవార్డ్స్ విషయానికి వచ్చేదంటే 1986 అంటే 1986లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బెస్ట్ కార్టూనిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి నాకు ఒక అవార్డు ఇచ్చారు. లోకాయుక్త ఆవుల సాంబశివరావు గారి చేతుల మీదకి వెళ్ళి తీసుకున్నాను నేను. అది నాకు వచ్చిన అతి ముఖ్యమైన నేను చాలా పెద్ద అవార్డు అని భావించే అవార్డు అన్నమాట. ఆ తర్వాత మన వివిధ సంస్థలు, మన కార్టూనిస్టులు, హాస్యనందం వారు ఇలా వీళ్ళు నిర్వహించే ప్రతి పోటీలో నాకు అవార్డు అంటూ వచ్చింది. గత సంవత్సరం విజయవాడ నుండి యానమండ్రి వాళ్ళు నన్ను ఒక బెస్ట్ కార్టూనిస్ట్గా నన్ను సన్మానం కూడా చేశారు. తర్వాత బాచి గారు నిర్వహించే వాళ్ళ మదర్ పేరు మీద ఇచ్చే అవార్డు బాచి అవార్డు, దాంట్లో కూడా తర్వాత మన రమణ గారు ఇచ్చే సోమయాజుల అవార్డు, ఇలా రకరకాల అవార్డు నేను గెలుచుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే నాది ఒక కార్టూను. చనిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా, ఫేస్బుక్ చూడాలనుకుంటున్నారా, అయితే నేత్రదానం చేయండి అని. ఈ కార్టూన్ 2012 లోపల కరీంనగర్లో ఒక ఎగ్జిబిషన్ పెడదామని చెప్పేసి కార్టూన్ వేశాను. అది ఆ తర్వాత నేను సోషల్ మీడియా పోస్ట్ చేశాను. ఆ కార్టూన్ ఎంత వైరల్ అయిందంటే 2012 నుండి ఇప్పుడు 2025 ఇప్పటికి కూడా ప్రతిరోజు షేర్ అవుతుంది. అత్యధికంగా షేర్ అయిన తెలుగు కార్టూన్లో అదొకటి నేను చెప్పచ్చు. దాని మీద వివిధ వెబ్ పత్రికల వాళ్ళు, వేరే స్టేట్స్లో వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేసుకుని అక్కడ కూడా సర్క్యులేట్ చేసి దాని మీద కథనాలు కూడా రాశారు. గూగుల్ కూడా దాని మీద ఒక మంచి కథనం కూడా రాసింది. అది నిజంగా అన్ని అవార్డ్స్ కంటే కూడా చాలా పెద్ద అవార్డు. ఈ రోజు కూడా షేర్ అవుతున్న అత్యధిక షేర్ అవుతున్న కార్టూన్ మాత్రం అదే. రెండవది ఏంటంటే బ్రెజిల్ కార్టూన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. వాళ్ళు ప్రతిరోజు ప్రపంచం నుండి 5 కార్టూన్లు మాత్రం ప్రదర్శిస్తుంటారు. అంటే ప్రతిరోజు 5 కార్టూన్, అంటే వివిధ దేశాల నుండి సెలెక్ట్ చేసుకొని కేవలం 5 కార్టూనిస్ట్ల 5 కార్టూన్లు ప్రదర్శిస్తుంటారు. ఆ బ్రెజిల్ కార్టూన్ వాళ్ళు దాంట్లో నాదొక కార్టూన్ని వరుసగా అంటే ఎవ్రీడే 36 వీక్స్ చూపించారు. మామూలుగా అయితే ఒక కార్టూనిస్ట్ ఒకే రోజు ఒక కార్టూన్ పెడతారు. అలాంటిది నా కార్టూన్ ఒకటి 36 వారాలు నిరవధికంగా దాన్ని ప్రదర్శించారు. అది మాత్రం చాలా పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఇంకా లోకల్ మ్యాగజైన్స్లో చాలా వాటిలో నాకు అవార్డ్స్ వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ కార్టూన్స్లో చాలామంది 50+, 60+ వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ రాబోయే తరాలలో ఈ కార్టూన్ అనేది కనిపిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్నార్థంగా మిగులుతుంది. దీనికి మీరేమంటారు? దీనికి తప్పకుండా ఉంటుంది సార్. కార్టూన్ అనేది ఎక్కడికి పోదు. కాకపోతే ఒకటే, కొత్త వాళ్ళకు చెప్పేవాళ్ళు కానీ ఈ కార్టూనింగ్ అనేది ఒకటి ఉంది అనేది చాలామంది కొత్త కుర్రాళ్ళకి అసలు ఆహ్వానం లేదు. ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఎంతసేపు వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు ఆలోచించే విధానం కానీ కంప్లీట్ వేరుంది. వాళ్ళ లోపల కార్టూన్స్ వేయాలి అనే ఇంట్రెస్ట్ తీసుకురావాలంటే మనం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఉన్న కార్టూనిస్టులు, ప్రతి కార్టూనిస్టు తన బాధ్యతగా వీలైనంత వరకు తన దగ్గర ఉన్న స్కూల్స్కి వెళ్ళడం కానీ, తన ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కానీ, తన పిల్లలకు కానీ కార్టూనింగ్ అనేది నేర్పించాలి. విదేశాల్లో చాలా మంచి ప్రోత్సాహం ఉంది కార్టూనిస్టులకు. కార్టూనిస్టులు అంటే మంచి గౌరవం కూడా ఉంది. మన దగ్గర ఎంతసేపు స్పేస్ ఫీలింగ్ మ్యాగజైన్లో కూడా ఏదో స్పేస్ మిగిలిపోతే అక్కడ కార్టూన్ వేయాలి, లేకుంటే మ్యాగజైన్లో, సోషల్ మీడియాలో కానీ ఇట్లా ఇంతవరకే సరిపోతుంది. కానీ పూర్తిగా అవగాహన అంటూ ఎవరికి లేదు కొత్త వాళ్ళకి. అందువరకే మేము కొత్తగా కాలేజీలకు వెళ్ళి ఎగ్జిబిషన్లు పెట్టి వర్క్షాప్ నిర్వహించి పిల్లల లోపల ఒక రకమైన అవగాహన తీసుకొస్తే తప్పకుండా కొత్త తరం అనేది వస్తుంది. రాదనేది ఏం లేదు. కార్టూన్ అంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కార్టూన్ వేయాలి అనే ఆలోచన, వేయచ్చు, మేము కూడా వేస్తే బాగుంటుంది, మన ఆలోచనలు కూడా 10 మందికి పంచుకోవచ్చు కార్టూనింగ్ ద్వారా అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఫస్ట్ పిల్లలకి తెలియాలంటే మనం కార్యక్రమాలు చేయాలి. ఉన్న ప్రతి కార్టూనిస్ట్, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఉన్న కార్టూనిస్ట్ అందరూ కూడా 80sలో వేసిన వాళ్ళే, అంటే ఎబో 50 years ఉన్న వాళ్ళే. కొత్త వాళ్ళు అంటే ఎవరు లేరు. చాలా తక్కువ, 1-2% కంటే కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. సో కొత్త వాళ్ళు రావాలంటే ఉన్న కార్టూనిస్ట్ల బాధ్యతగా తీసుకొని వర్క్షాప్ నిర్వహించి కొత్త వాళ్ళని ప్రోత్సహించడం అనేది తప్పకుండా చేస్తాం. మరి ఈ కార్యక్రమం చేపట్టడానికి మీ తెలంగాణ కార్టూనిస్టుల సంస్థ తరఫున మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? చేస్తున్నాం సార్. ఇప్పుడు కొన్ని రోజులు మేము స్తబ్దుగా ఉన్నాం నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రతి 2-3 నెలలకు ఒక ఎగ్జిబిషన్ ఎక్కడో దగ్గర, హైదరాబాద్లోనే కాకుండా జిల్లా లెవెల్లో కూడా ఎగ్జిబిషన్ పెట్టాలి. అందుకోసానికి ఫస్ట్ స్టెప్గా కరీంనగర్లో చేస్తున్నాం, దాని తర్వాత జగిత్యాల అనుకుంటున్నాను. ఇలా ప్రతి జిల్లాలో కార్టూనిస్ట్. తర్వాత ఇంకొక ఆలోచన కూడా ఉంది నాకు. ఏంటంటే మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు కదా మేము వినతి పత్రాలు ఇచ్చాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాము. మాకు కార్టూన్స్ ప్రదర్శించుకోవడానికి ఒక వేదిక అంటూ కావాలి. ఇప్పుడు వేదిక అసలు లేవు. ఎక్కడ చెప్పాలంటే గ్యాలరీస్ లేవు కార్టూన్స్ ప్రదర్శించుకోవడానికి.
ప్రతి జిల్లా లోపల పర్మనెంట్గా ఒక గ్యాలరీ అంటూ మాకు కేటాయించమని అడుగుతున్నాము. మన మినిస్టర్ గారిని కూడా అడిగాము. ప్రతి జిల్లాలో ఒక కార్టూన్ ప్రదర్శించుకునే వేదిక అంటూ ఉంటే రెగ్యులర్ కార్టూన్స్ పెట్టాలనుకుంటున్నాము. తర్వాత ఇంకొకటి కూడా నిన్ననే ఆలోచించాము, ఒక టీవీ తీసుకొని, ఇప్పుడు గ్యాలరీ కావాలంటే కుదరదు, లేకుంటే పెట్టాలంటే కూడా కొంచెం ఖర్చు అవుతుంది, తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే గ్యాలరీ వెతుకొని కార్టూన్స్ అన్ని వేలాడదీసి లేదంటే ఫ్రేమ్స్లో పెట్టేసి పెట్టడం అనేది చాలా కష్టం. అలా కాకుండా డిజిటల్గా వచ్చేసింది కాబట్టి ఒక 50 ఇంచెస్ 60 ఇంచెస్ టీవీ తీసుకొని కార్టూన్స్ అన్నీ ఒక దాని చిన్న ప్రోగ్రామ్ లాగానో లేకుంటే పవర్ పాయింట్ లాగానో చేసి వీళ్ళు లైబ్రరీస్లో కానీ, బస్ స్టాండ్స్లో కానీ, హాస్పిటల్స్లో ఎక్కడ కూడా పెట్టచ్చు. అదొక ఆలోచన చేస్తున్నాము. చూద్దాం అది ఎంతవరకు వస్తుందో. దాని అలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. పబ్లిక్ ఉన్న ప్రతి చోట కూడా మేము తీసుకెళ్ళాక టీవీ పెట్టేసి కార్టూన్స్ ప్రదర్శించవచ్చు. సో కార్టూన్ ప్రదర్శనలే ఒకటే మార్గం నాకు తెలిసినంత వరకు అయితే. ఇది కొత్త కార్టూన్స్ రావడానికి కానీ, పబ్లిక్లో అవేర్నెస్ పెరగడానికి కానీ, మనం వేసిన కార్టూన్ రీచ్ అవ్వడానికి కూడా పత్రిక లేవు కాబట్టి ది బెస్ట్ ఈజ్ సోషల్ మీడియా అండ్ ఎగ్జిబిషన్స్. ఒకటి కార్టూన్లో ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు, చూడడానికి చాలా మంది ఉన్నారు. కార్టూన్స్ చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు, పత్రికలు ఈవెన్ సోషల్ మీడియాలో కూడా కార్టూన్స్ కొరకే వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కార్టూన్లకు ఆదరణ అంటూ తగ్గలేదు, కానీ కొత్త కార్టూన్స్ రావట్లేదు. రాకపోవడం కారణం ఒకటి వాళ్ళకి అవగాహన లేకపోవడం, దానివల్ల సంపాదించుకోవాలనే ఆలోచన లేకపోవడం, మన దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్కమ్ కూడా ఏం లేదు కార్టూన్ ద్వారా. కేవలం హాబీగానో లేకుండా మన ఆలోచన 10 మందికి తెలియజేయడానికి మాత్రమే కార్టూన్లు వేయడం కుదురుతుంది. మీ సమయాన్ని కేటాయించి ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే మీ నుంచి కూడా మేము భవిష్యత్తులో మరిన్ని మంచి కార్టూన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తప్పకుండా సోషల్ మీడియా యాక్టివ్గా ఉండాలి, ప్రతిరోజు మీ నుంచి కార్టూన్ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. దూరదర్శన్ సిబ్బందికి, దూరదర్శన్ ప్రేక్షకులు మరోసారి నమస్కారం. విన్నారు కదా జకీర్ హుస్సేన్ గారు చెప్పిన కార్టూన్ కబుర్లు. వచ్చే వారం మరో కార్టూన్స్తో కలుద్దాం. సెలవు.